ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములోని స్థలములు అనే అంశంలో మమ్రే అనే స్థలాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాము. నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని అందిస్తున్నటువంటి కుటుంబము ఏలూరు నివాసితులు డాక్టర్ పచ్చిగళ్ళ యానీ ప్రీతి అవినాష్ మరియు ఆదిమళ్ళ జెస్సీ సౌమ్య ప్రవీణ్ కుమార్ సహకారం ఇస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించునుగాక. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి ప్రభు. మా ప్రేక్షకులను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. ప్రసార సహకారం ఇచ్చిన డాక్టర్ యానీ ప్రీతి అవినాష్ పచ్చిగళ్ళ, శ్రీమతి జెస్సీ సౌమ్య ప్రవీణ్ కుమార్ ఆదిమళ్ళ, వీరిని ఆశీర్వదించండి, కుటుంబాలను దీవించండి ప్రభు. ఈ కార్యక్రమాలు కొనసాగటానికి ఆర్థిక సహకారులు కావాలి. 150 పైగా వర్తమానాలు ఇవ్వగా అతి తక్కువ సహకారులు వచ్చారు. ప్రభు, మీ చేతికి ఈ కార్యక్రమాన్ని సమర్పించి ప్రార్థిస్తున్నాము. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథము మనం పరిశీలించినప్పుడు ఒక స్థలమును గురించి ఆలోచిస్తుండగా ఆ స్థలము చారిత్రాత్మకంగా ఆదికాండము మొదలు మనము బైబిల్ ముగింపు సమయం వరకు కూడా ఉన్నటువంటి కాలం. మోషే భక్తుడు రచనా కాలంతో చూస్తే 1600 సంవత్సరాలు, అబ్రహాము యొక్క చరిత్రతో చూస్తే 2000 సంవత్సరాలు. కనుక 2000 సంవత్సరాల్లో ఆ పర్టికులర్ స్థలం, ప్లేస్ వివిధ మార్పులకు గురవుతూ వస్తాం, వివిధ మార్పులకు గురవుతాం. ఉదాహరణ యెరూషలేము. యెరూషలేము ఒకప్పుడు కనానులో ఉన్నటువంటి యెబూసు అనేటువంటి జాతి క్రింద ఉండేది. ఆ పట్టణం పేరు యెబూసు అనే పేరుండేది. యెబూసు అనే పట్టణమే యెరూషలేంగా మార్చబడింది. తరువాత దావీదు యెబూసీయుల దగ్గర ఆ యొక్క పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నాడు, మందిర స్థలాన్ని కొనుక్కున్నాడు. యెబూసీయుల స్థలంగా వచ్చిన యెరూషలేము తరువాత కాలాల్లో దేవాలయం పడగొట్టడం, తిరిగి నిర్మాణం చేయబడటం, ఇవన్నీ కూడా అద్భుతమైన చరిత్రలు ఉంటాయి. యేసు ప్రభువు కాలంకి వచ్చేటప్పటికి యెరూషలేము, సొలొమోను కాలంలో యెరూషలేము, దావీదు కాలంలో యెరూషలేము, ఇర్మియా కాలంలో యెరూషలేము, ఇలా భిన్నమైనటువంటి పరిస్థితులు ఆయా కాలాల్లో వచ్చాయి. అలాగే ఇప్పుడు నేను మీకు ధ్యానంలో మీకు చెప్పబోయేటువంటిది మమ్రే, సింధూర వనములో ఉన్నటువంటి మమ్రే అనేటువంటి స్థలాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఆదికాండము గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనాన్ని గనుక మనం చూస్తే, అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టెను. మనకు ఇక్కడ 13వ అధ్యాయం 18వ వచనం హెబ్రోనులోని మమ్రే, హెబ్రోను, మమ్రే, మోరే, మోరియా అనేవి ఒకే స్థలాలు.
ఆదికాండం 22వ అధ్యాయంలోని మోరియా పర్వతములలో ఒక పర్వతము మీద అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చినటువంటి ఆ మోరియా పర్వతములు, అలాగే ఈ హెబ్రోను, ఈ ప్రాంతాలు అన్నీ కూడా ఒకే ప్రాంతాలుగా పిలువబడ్డాయి. అబ్రహాము అతడు బేతేలులో నివాసం ఉన్నప్పుడు మరియు ఆ తరువాత బెయేర్షెబాకు నివాసానికి తరలినప్పుడు రెండింటి మధ్య, బేతేలుకు బెయేర్షెబాకు నివాస కాలాల మధ్యలో అమోరీయుల వనములో అబ్రహాము నివాసం ఉన్నాడు. మమ్రే అనేటువంటి పేరు మనం చూస్తున్నప్పుడు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు. ఆ ముగ్గురు అన్నదమ్ములు, ఒకడు ఎష్కోలు, మరొకడు అనేరు, మూడవ వాడు మమ్రే. ఈ ముగ్గురు కూడా అన్నదమ్ములు. మమ్రే అనే మాటకు అర్థం అమోరైట్, అమోరియుడు అని అర్థం. మరొక అర్థంలో కొవ్వు బలము, కొవ్వు బలము. అమోరీయులను గురించి మాట్లాడుతున్నప్పుడు అనాకీయులు అచ్చట ఉండిరి. కిర్యాత్ అర్బా, కిర్యాత్ అర్బా, కిర్యాత్ అర్బా అనేటువంటిది కూడా హెబ్రోను యొక్క నామమే, మమ్రే యొక్క నామమే, మోరియా యొక్క నామమే, కిర్యాత్ అర్బా. ఇక్కడ అనాకీయులు ఉన్నారు అన్నాడు. అనాకీయులు ఉన్నత దేహులు, వీరు అమోరీయులే. ఉత్తర కనానులో వీరు నివసించారు కనుక మమ్రే, హెబ్రోను ఇది ఉత్తర కనానులో అమోరీయులు నివసించినటువంటి స్థలం. ఇక్కడే యాకోబు వారి యొద్ద నుండి స్వాస్థ్యాన్ని తీసుకుని యోసేపు కుమారులకు ప్రత్యేకమైన బహుమానంగా ఇచ్చాడు. కనుక ఈ హెబ్రోన్ అనేటువంటి స్థలము, మమ్రే అనేటువంటి స్థలము, సింధూర వనములో ఉన్నటువంటి ఈ స్థలం దగ్గర అబ్రహాము గుడారం వేసుకుని బలిపీఠాన్ని కట్టుకొని దేవుని ఆరాధన చేశాడు. తర్వాత హెబ్రీ పత్రిక మనకు 14వ అధ్యాయం 13వ వచనం జ్ఞాపకం చేస్తోంది. ఏమిటంటే, అబ్రహాము సహోదరుడైనటువంటి లోతు అబ్రహామును విడిచిపెట్టి సొదొమ గొమొర్రాల వైపు వెళ్ళిపోయాడు. అక్కడ అతడు చెరపట్టబడ్డాడు. సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి లోతు కుటుంబంతో పాటు సొదొమ ప్రజలను, రాజులను చెరగొనిపోయారు. చెరగొనిపోయినప్పుడు అబ్రహాము గారికి కబురు వచ్చింది. సొదొమ రాజు గొమొర్రా రాజును, అద్మా రాజును, సెబోయిము రాజును, సోయర్ బెలరాజును బయలుదేరి సిద్దీము లోయలో వారి తనగా ఏలాము రాజైన కదర్లో ఎమురు, గోయీల రాజైన తిదాలు, షినారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అరోకరు నలుగురితో 5 యుద్ధం చేశారు. చేసినప్పుడు వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయారు. సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తు, భోజన పదార్థాలన్నీ తీసుకుని వెళ్ళిపోయారు. లోతు అక్కడ కాపురం ఉన్నాడు. ఆ సందర్భంలో అతని ఆస్తి కూడా పట్టుకెళ్ళిపోయారు. ఈ వార్త ఒక యువకుడు వచ్చి అబ్రహాముకు చెప్పాడు. అప్పుడు అబ్రహాము నివసిస్తున్నటువంటి స్థలము అమోరీయుని ఎలోను వనము అన్న చోట కాపురం అన్నాడు. ఎలోను వనము, ఏలోను అనేది వనము, సింధూర వనం, సింధూర వృక్షాలు, ఓక్ ట్రీస్ అంటారు. అక్కడ నివాసం ఉంటున్నాడు. వాళ్ళు విడిపోయిన తరువాత, అబ్రహాము లోతు విడిపోయిన తరువాత అమోరీయుల యొక్క ఎలోను వనములో నివాసం ఉంటున్నాడు. అదే మమ్రే. అక్కడకు కబురు వచ్చింది. కబురు వచ్చినప్పుడు అబ్రహామునకు 300 మంది యువకులు ఆ ప్రాంతపు వారు జాయిన్ అయ్యారు అబ్రహాంతో. వీరు అబ్రహాముతో నిబంధన చేసుకున్నందున అబ్రహాము వారి మధ్య నివసించాడు. ఒక నిబంధన చేశాడు, చూపిస్తాను వాక్యంలో. మనం ఆలోచిస్తే ఎప్పుడైతే లోతును తీసుకుపోయారని కబురు వచ్చిందో వెంటనే అబ్రహాము 300 మంది యువకులతో బయలుదేరి వెళ్ళి ఆ యొక్క బెలారాజులను ఓడించి తీసుకొని వచ్చాడు. ఆ సందర్భంలో
ఆ యువకులకు నాయకత్వం వహించిన వారు ముగ్గురు అన్నదమ్ములు. ఆ ముగ్గురు అన్నదమ్ముల్లో మనకు ఈ పేర్లు కనిపిస్తాయి. హెబ్రీయుడైన అబ్రహామునకు సంగతి తెలిపినప్పుడు ఎష్కోలు సహోదరుడు ఆనేరు సహోదరుడు అయిన మమ్రే అనేటువంటి వ్యక్తి యొక్క ఏలోను వనంలో కాపురం ఉండగా అబ్రహాము వీరితో నిబంధన చేసుకుని నివసిస్తున్నాడు. వాస్తవంగా కనానీయులందరూ చెడ్డవారు. అమోరీయులు, హిత్తీయులు, హివ్వీయులు వీళ్ళంతా కూడా చాలా చెడ్డవారు. కానీ ఎలోను వనము ఏరియాలో ఉన్నటువంటి అమోరీయులలో ఉన్నవారు కొద్దిమంది మంచి వ్యక్తులు ఉన్నారు. వారితో అబ్రహాము నిబంధన చేసుకున్నాడు. అక్కడ హిత్తీయులు కూడా ఉన్నారు. కనుక నిబంధన చేసుకుని అక్కడ ఉంటుండగా వారందరూ కలిసి వెళ్ళి 300 మంది వెళ్ళి అక్కడున్నటువంటి 318 మంది వెళ్ళి లోతును అతని కుటుంబాన్ని విడిపించి తీసుకొచ్చినప్పుడు అబ్రహాం ఎంత నీతివంతుడంటే, నీ నుండి నేను చెప్పుల వారినైనా ముట్టను, దారపోగైనా తీసుకోను, నూలుపోగైనా. ఎందుకంటే నువ్వు నన్ను ధనవంతుని చేశావని నువ్వు చెప్పకూడదు. రేపు యెహోవా నన్ను ధనవంతుని చేస్తాడు. చూడండి, నీ చేత నేను ధనవంతుడినైతేనని నీవు చెప్పకుండా నిమిత్తము నీ నుండి నూలుపోగనైనా నేను తీసుకొనను. అబ్రహాము ఎంత గొప్ప కమిట్మెంట్తో ఉన్నాడండి. ఆ సందర్భంలో ఇదిగో ఈ పనివారికి, ఈ కుర్రాళ్ళకి, వాళ్ళకి మాత్రం బహుమానాలు ఇవ్వు. అలా బహుమానాలు ఇమ్మన్నప్పుడు మమ్రే కూడా బహుమానం పొందాడు. అందులో ఆ మమ్రే పేరిటే ఆ స్థలం మమ్రేగా గుర్తించబడింది. ఆ మమ్రే తర్వాత కాలంలో అది హెబ్రోనుగా పిలువబడినట్లుగా మనం చూడగలుగుతాము. 23వ అధ్యాయము 2వ వచనం మనకు ఆదికాండంలో జ్ఞాపకం చేయబడుతున్నది ఏమిటంటే, శారా మరణము సమయమున 23:2 కనాను దేశమందలి హెబ్రోనును కిర్యాతర్బాలో మృతి పొందెను. కిర్యాతర్బా దాని ఒరిజినల్ నేమ్, ఏలోను మమ్రే అనేది దాని ఒరిజినల్ నేమ్. ఈ కిర్యాతర్బా అనే దానిలో హెబ్రోను అని పేరున్నది. ఆ పట్టణంలో వారు నివాసం ఉన్నారు. అక్కడ నివాసం ఉన్నప్పుడు శారా మృతి పొందింది. కనాను దేశమున హెబ్రోనులో మృతి పొందినప్పుడు అబ్రహాము ఆమెను పాతిపెట్టుటకు ఆ హేతు కుమారుల ఎదుట సాగిలపడి, నేను పరదేశినయ్యా, మీ మధ్య నా భార్యను పాతిపెట్టుటకు ఒక స్థలం ఇమ్మని అడిగాడు. అడిగినప్పుడు అక్కడ ఎఫ్రోను అనేటువంటి వ్యక్తి అక్కడ ఉన్నాడు. సాగిలపడినప్పుడు అబ్రహాము గురించి, సోహరు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివర ఉన్న తనకు కలిగిన మక్పేలా గుహను నాకు ఇచ్చేటట్లు నా పక్షంగా అతనితో మనవి చేయండి అని అడిగాడు. ఎఫ్రోన్ ఇక్కడే ఉన్నాడు కదా, మాట్లాడదాం అన్నారు. ఎఫ్రోన్ అన్నాడు, అయ్యా నీకు ఉచితంగా ఇచ్చేస్తా నీ పొలం, దానిలో ఉన్న గుహ, నువ్వు ఈ ప్రజలందరూ ఎదుట నేను మాటిస్తున్నా, తీసుకో అని అన్నాడు. ఎంత మంచి వ్యక్తులండి వీళ్ళు. అబ్రహాము పరదేశికి అంత విలువిచ్చి మాట్లాడుతున్నారు. అమోరైట్స్లో, కనానీయులలో మంచి వ్యక్తులు కూడా ఉన్నారు. మనం అమోరీయులు, అనాకీయులు భయంకరులనే చెప్పుకుంటాం. ఈ సందర్భంలో ఒక మాట జ్ఞాపకం చేసి మళ్ళీ ఇక్కడికి వస్తాను నేను. మోషే ఇశ్రాయేలీయులను వేగు చూచుట కొరకు పంపించినప్పుడు వారు కనాను దేశాన్ని 40 రోజులు సంచారం చేశారు. 12 మంది, అందులో యెహోషువ, కాలేబులు కూడా ఉన్నారు. ఆ 12 మందిలో 10 మంది గోత్రాలకు చెందిన 10 మంది ఈ అమోరైట్స్, అనాకీయులు, ఉన్నత దేహులను చూచి వారి దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నామని చెప్పారు. వారు ఆజానుబాహులు, ఉన్నత దేహులు అని చెప్పారు.
ఆమోసు గ్రంథం మనం చూస్తున్నప్పుడు ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో చాలా ఈ అమోరీయుల గురించి, అనాకీయుల గురించి, ఉన్నత దేహులను గురించి వ్రాస్తున్నప్పుడు దేవదారు వృక్షం అంత ఎత్తు, దేవదారు వృక్షం 72 అడుగులు ఉంటుందట. అక్కడ చాలామంది బై మిస్టేక్ చాలామంది ఈ అమోరైట్స్, అనాకీయులు, ఉన్నత దేహులు ఫాలన్ ఏంజల్స్కి స్త్రీలకు పుట్టారనుకుంటారు. అది రాంగ్ అజంప్షన్. వారు ఉన్నత దేహులు, భారీ కాయలు, అంతవరకు. అంతేకాని 72 అడుగులు ఉన్నారని బైబిల్ చెప్పలేదు. అలంకార రీతిని తీసుకుని అక్షరార్థంగా పోల్చుకుని అనేక మంది అపార్థం చేసుకున్నారు. దేవదూతలకు మనుషులకు సంతానం కలిగే సమస్య లేదు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నప్పుడు ఎఫ్రోను ఆ పొలం నీకు ఇస్తున్నానంటే నాకు అలా వద్దు, నేను నిండు వెల చెల్లించి కొనుక్కుంటానన్నాడు. ఇది నీకు నాకు పెద్ద మొత్తం కాదు, ఎందుకు 400 తులముల వెండి, అది పెద్ద అమౌంట్ కాదు. అయినా సరే నువ్వు నాకు డాక్యుమెంట్ రైట్ చేస్తున్నావు కాబట్టి, ఇస్తున్నావు కాబట్టి, ట్రాన్స్ఫర్ ఇస్తున్నావు కాబట్టి మనీ తీసుకోవాల్సిందే. అబ్రహాము మక్పేలా గుహ కొన్నాడు. ఆ మక్పేలా గుహ ఎంత చారిత్రాత్మకం అయిపోయిందంటే అది ఎఫ్రోను పొలం, మమ్రే ఎదుట ఉంది, దానిలో గుహ ఉంది, దాని పొలిమేర, దాని పొలంలోని చెట్లు, అతని ఊరి గమిని ప్రవేశించు వారందరిలో హేతుకుమార్ ఎదుట అబ్రహామునకు స్వాస్థ్యంగా అప్పగించబడింది. అబ్రహాము కంటే ముందు శారా మరణించింది. ఆమె 123వ ఏట. అబ్రహాము 175 ఏళ్ళు బతికాడు. అంటే శారా మరణించినటువంటి తర్వాత అబ్రహాము సుమారు 42 సంవత్సరాలు బతికాడు. 42 సంవత్సరాలు బతికాడు. అతడు కూడా అక్కడే పాతి పెట్టబడ్డాడు. ఇష్మాయేలు, ఇస్సాకు ఇద్దరూ కలిసి అబ్రహామును హెబ్రోనులోని మక్పేలాలో పాతి పెట్టారు. అలాగే బైబిల్లో మనం చూస్తున్నప్పుడు ఇస్సాకు రిబ్కాల యొక్క సమాధి, యాకోబు లేయాల యొక్క సమాధి ఈ మక్పేలా గుహలో కనిపిస్తుంది. మేము ఇజ్రాయెల్ దేశ పర్యటనకు వెళ్ళినప్పుడు ఈ సమాధులన్నీ చూచాం. ఇప్పుడు అక్కడ ఉన్నాయి. అది పెద్ద కట్టడంగా చేసి దాన్ని భద్రం చేశారు. ఇప్పుడు హెబ్రోనును భద్రం చేశారు. ప్రియమైన సహోదరుడా, సహోదరు, దేవుని యొక్క వాక్యములో హెబ్రోనును గురించి మనం చిరపరిచితంగా చూస్తాం. కానీ హెబ్రోనే మమ్రే, ఇదే ఎలోని వనం, ఇదే మోరియా పర్వతాలున్న స్థలం అనేది మనం ఎన్నడూ ఆలోచన చేయం. ఇది బైబిల్ చరిత్రలో వివిధ కాలాలలో వివిధ రకాలైనటువంటి చారిత్రాత్మక సత్యాలు ఇందులో మనకు కనిపిస్తాయి. హిత్తీయులు నివసించినటువంటి కిర్యాతర్బాయే హెబ్రోనుగా మనకు తెలుస్తోంది. షెకెమునందని ఒక స్థలంగా దీనిని మనం చూస్తాం. మనం షెకెము గురించి కూడా ధ్యానం చేశాం. ఆదికాండం 12వ అధ్యాయం 6వ అధ్యాయంలో షెకెమునకు వచ్చాడు అబ్రహాము. మొట్టమొదట అక్కడికి వచ్చాడు. దాని ఇమ్మీడియట్ ప్లేసే మనకు హెబ్రోనుగా కనిపిస్తుంది, మమ్రేగా కనిపిస్తుంది. అందుకని షెకెముకు అటాచ్డ్ ఏరియాగా మనకి ఇది తెలుస్తోంది. తర్వాత 48వ అధ్యాయం 22వ వచనంలో యాకోబు అమోరీయుల చేతిలో నుండి ఒక ప్రత్యేక స్థానంగా హెబ్రోనును సంపాదించుకున్నాడు. అది ఈ జోసెఫ్ అండ్ హిస్ సన్స్, యోసేపు యొక్క కుమారులకు ఇచ్చాడు. అదే విషయాన్ని 48వ అధ్యాయం 22వ వచనంలో యాకోబు సంపాదించింది ఇచ్చాడు అన్నాడు. న్యాయాధిపతుల గ్రంథంలో యోసేపు యొక్క సంతతి వారు యాకోబు చేత అనుగ్రహించబడిన హెబ్రోనులో ప్రవేశించినప్పుడు దేవుని సన్నిధి వారికి తోడుగా ఉండెను అని న్యాయాధిపతుల గ్రంథంలో రాశాడు. కనుక అక్కడ ప్రత్యేకమైనటువంటి విధానమున ఆక్యుపేషన్ అక్కడ జరిగింది. తర్వాత హెబ్రోనులో దావీదు గారు 7 సంవత్సరాలు పరిపాలన చేశాడు. యోధా జనాంగాన్ని 7 సంవత్సరాలు అతడు పరిపాలన చేశాడు. ఆ తర్వాత సౌలు మరణం తర్వాత యెరూషలేముకు అతని యొక్క
రాజధాని మార్చుకొని 33.5 సంవత్సరాలు పరిపాలన చేశాడు. టోటల్గా 40 ఏళ్ళు పాలన చేశాడు. ఈ హెబ్రోను యందు యెహోషువ కాలేబుల యొక్క కాలంలో మనం చూస్తే, కాలేబు మోషే దగ్గర ఉండగానే అనాకీయుల కిర్యాతర్బా నాకు కావాలని అడిగాడు. అది కొండలు కలిగినటువంటి ప్రాంతం కనుక దానిలో ఉన్నత దేహులు ఉన్నారు, అయినా సరే అది నాకు కావాలన్నాడు. వారు ఈ కనాను వేగు చుట్టాకి వెళ్ళినప్పుడు 40 సంవత్సరాల వయసు వాళ్ళు. 80 సంవత్సరాల వయసుకు వచ్చేసిన తర్వాత కాలేబు యెహోషువ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, మోషే నీకు నాకు వాగ్దానం చేసినట్లుగా హెబ్రోను నాకు ఇవ్వు, అక్కడ అనాకీయులు ఉన్నారు, ఆ స్థలం నేను ఆక్యుపై చేస్తాను అని అడిగాడు. అప్పుడు యెహోషువ చెప్పాడు, నువ్వు వెళ్ళి స్వాధీనం చేసుకోవాలి. కాలేబు యూదా గోత్రం వాడు, వెళ్ళి దానిని స్వాధీనము చేసుకున్నాడు. ఇది మనం హెబ్రోనును అయ్యాలోను లోయగా కూడా మనకు భావన తెలియచేయబడింది. పర్వతాలు గుట్టలు కదా ఆ ప్రాంతం అంతా. యెహోషువ ప్రార్థించాడు కదా, అయ్యాలోను లోయలో చంద్రుడిని నిలవమన్నాడు. గిబియోనులో సూర్యుడు, అయ్యాలోను లోయలో చంద్రుడిని నిలవమన్నాడు కదా. అయ్యాలోను లోయ హెబ్రోనుగానే చెప్పబడింది. బేతేలుకు 17.5 మైళ్ళ పశ్చిమ దిక్కుగా ఈ అయ్యాలోను లోయ ఉన్నది. ఇది ఇప్పుడు సెంట్రల్ కానాన్ అంటారు. సెంట్రల్ కానాన్ అంటే మధ్యస్థ కనానులో ఇది ఉన్నట్టుగా భావిస్తారు. ఎందుకంటే ఉత్తర కనానులో ఈ అమోరీయులు నివాసము ఉన్నారు. ఆదికాండము గ్రంథము 25వ అధ్యాయము 9వ వచనాన్ని గనుక మనం చూస్తున్నప్పుడు, హిత్తీయుడైన సోహరు కుమారుడుగు ఎఫ్రోను పొలమందలి మక్పేలా గుహములో అతని కుమారులకు ఇస్సాకు ఇష్మాయేలు అతనిని పాతిపెట్టారు. అబ్రహాము 175 సంవత్సరాల వయసు అప్పుడు సోహరు కుమారుడైన ఎఫ్రోను పొలం మక్పేలాలో వారు పాతిపెట్టినట్లుగా మనం చూస్తాం. ఇస్సాకు మరణించినప్పుడు యాకోబు ఏశావులు ఇస్సాకును పాతిపెట్టారు. యాకోబు ఏశావులు ఇస్సాకును పాతిపెట్టారు. అది హెబ్రోనుగా మనకు చెప్పబడుతుంది. 35వ అధ్యాయము 27వ వచనం. 180 సంవత్సరములు బ్రతికిన ఇస్సాకును మరణించినప్పుడు యాకోబు ఏశావును పాతిపెట్టారు. అబ్రహామును ఇస్సాకును పరదేశులయుండిన మమ్రేలో కిర్యాతర్బాకు తన తండ్రి అయిన ఇస్సాకు నద్దకు యాకోబు వచ్చాడు. ఇదే మమ్రేలో రిబక మరణానంతరము ఇస్సాకు నివాసం ఉన్నాడు. అట్ హిజ్ ఎండ్ టైమ్స్, చివరి దినాల్లో ఈ మమ్రేలో ఇస్సాకు నివాసం ఉన్నాడు. అబ్రహామును ఇస్సాకును పరదేశులై ఉండిన మమ్రే, కిర్యాతర్బా, హెబ్రోను, అక్కడ అతడు ప్రయాణం చేసి వచ్చి అక్కడ ఉన్నాడు. ఇస్సాకు బతికిన సంవత్సరాలు 180. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితల యొద్దకు చేర్చబడును. అతని కుమారులైన ఏశావు యాకోబులు అతనిని అక్కడ పాతిపెట్టిరి. కనుక ఇస్సాకు యొక్క సమాధి, రిబ్కా యొక్క సమాధి అక్కడనే మనకు కనిపిస్తుంది. 50వ అధ్యాయము 13వ వచనంలో ఆదికాండము గ్రంథము ఒక వచనాన్ని మనం చదువుకుందాం. 50వ అధ్యాయము 13వ వచనం. మరియు కుమారులు కనాను దేశమునందు అతని శవమును తీసుకుని పోయి మక్పేలా పొలమునందున్న గుహలో పాతిపెట్టిరి. దానిని, ఆ పొలమును అబ్రహాము తన శ్మశానము కొరకు స్వాస్థ్యంగా పొందాడు. ఇక్కడ మనకు 50వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు యోసేపు ఐగుప్తు ప్రధానిగా ఉండగా యాకోబు అక్కడ చనిపోయాడు. అతని శవాన్ని వాళ్ళు ఐగుప్తులో పాతి పెట్టకుండా వాళ్ళు హెబ్రోనుకు తీసుకొచ్చారు. అందుకనే రాస్తున్నాడు, కనాను దేశమందు మక్పేలా పొలమందు ఉన్న గుహలో పాతిపెట్టాడు.
అది ఎఫ్రోను దగ్గర, ఇత్తీయుడైన ఎఫ్రోను యొద్ద కొన్నారు. యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తరువాత అతను తన సహోదరులకు యొద్దకు ఐగుప్తుకు తిరిగి వెళ్ళారు. ఇక్కడ కోరిక ఏమిటంటే, యాకోబు కోరాడు, నేను లేయాను పాతిపెట్టాను, నన్ను ఇక్కడ సమాధి చేయొద్దని యోసేపును కోరాడు. లేయా సమాధి పక్కన తన సమాధి పెట్టమని యాకోబు కోరాడు. అదే హెబ్రోన్, అదే మక్పేల, అదే మమ్రే, అదే మోయ, అదే మోరు, అదే ఏలోను లోయ, అదే కిర్యాతర్బ. కనుక ఈ వచనాలు మనం చూస్తున్నప్పుడు ఇది నార్త్ కానాన్, ఉత్తర భాగంలో, ఇది గలిలయలో ఉంది ప్రస్తుతాన్ని. మనం న్యూ టెస్టిమెంట్ టైమ్స్ లో చూస్తే గలిలయగా దీన్ని భావిస్తాము. ఆదికాండం 22:1 మోరియా పర్వతములలో ఒకటైనటువంటి అని చెప్పిన మోరియా పర్వతాలు కూడా ఈ మమ్రే పర్వతాలతో కలిసి ఉన్నటువంటివిగా ఆ కాలంలో లెక్కించబడ్డాయి. 23వ అధ్యాయం ప్రకారంగా ఎఫ్రోను పొలము సోహరు కుమారుడైన ఎఫ్రోము నుండి కొనబడింది. తర్వాత ముగింపున నేను ఒక మాట చెబుతాను. హెబ్రీ భాషలో హేవర్ అనే పదం వాడగా అరబీ పదములో హెబ్రోనుకు అల్ ఖలీల్ అని వాడారు. అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్ ఆఫ్ గాడ్, ఫ్రెండ్ ఆఫ్ గాడ్ అనేటువంటి పదం వాడారు. దావీదు మొట్టమొదటిగా రాజ్యం చేసింది ఇక్కడే. ఈ హెబ్రోను బైబిల్ గ్రంథంలో ప్రసిద్ధి. హెబ్రోను అన్న మాటకు అర్థము సహవాసము, ఫెలోషిప్ విత్ గాడ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ హెబ్రోన్ ఫర్ అబ్రహాం. ప్రార్థన చేస్తాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించుము ప్రభు. నీ సహవాసమునకు క్రీస్తు ద్వారా మమ్మను పిలిచిన మీరు నమ్మదగిన వారు. ఈ సహవాసం కొనసాగుట, మీ నిబంధనలో కొనసాగుట ప్రభు, మీ బలిపీఠమునందు కొనసాగుట మాకు నేర్పండి. దాని అర్థమున మేము జీవించుట నేర్పండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడయుండును గాక. ఆమేన్. సునా